కొండ మీద రూమ్ తీసుకున్న తర్వాత టిఫిన్ చేద్దామని కిందకైతే వెళ్తున్నామనమాట. ఎలాగో తర్వాత గుండే అని జుట్టయితే దూకుంటున్నాడు నీట్‌గా. కెమెరా ఆన్ చేస్తే చాలు హాయ్ అని చేతులు ఊపుతూనే ఉంటాడు. మేము నందకం దగ్గర రూమ్ తీసుకున్నాం కదా! సో, నందకం పక్కనే ఉంటుంది టిఫిన్ సెంటర్. అన్నప్రసాదానికి గాని, తలనీలాలు ఇంకా దర్శనం ప్రతి దానికి కూడా ఈ నందకం రెస్ట్ హౌస్ దగ్గరే ఉంటుంది. సో, వెహికల్స్‌తో వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. బై వాకే వెళ్ళిపోవచ్చు. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత తలనీలాలు ఇద్దామనైతే వెళ్ళాము. నేను, అత్తమ్మ 3 కత్తెరలు ఇంకా జెంట్స్ అంతా కూడా గుండయితే ఇచ్చారనమాట. అక్కడ వీడియో అంతగా తీయనివ్వలేదు. సో, అందుకే చిన్న క్లిప్పే యాడ్ చేశాను. వచ్చిన వెంటనే పిల్లలకి స్నానం చేయిద్దామని గీజర్ ఆన్ చేసామో లేదో ఇలా నిద్రలోకెళ్ళిపోయారనమాట. సరే తర్వాత చేయించొచ్చులే అని ఇంకా మేమైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాము. మా ఆయన్ని గుండులో వీడియో తీస్తున్నా అని చెప్పేసి తెగ సిగ్గుపడిపోతున్నారు. ఇంకా పిల్లలు కూడా లెగిసిన తర్వాత వాళ్ళని కూడా చక్కగా స్నానం చేయించి ఇంకా అన్నప్రసాదానికైతే వెళ్తున్నాము. చెప్పాను కదా ఆల్రెడీ అన్నిటికి కూడా ఈ నందకం రెస్ట్ హౌస్‌కి దగ్గరలోనే ఉంటాయన్నమాట. సో, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మేము వెళ్ళిందేంటంటే శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అన్నమాట. సో, లాస్ట్ ఇయర్ కూడా అందరం ఇక్కడికే వచ్చి తినేవాళ్ళము వెళ్ళినప్పుడు. మనం వెళ్ళకముందే అరిటాకుల్లో కర్రీ, వడ అన్నీ కూడా పెట్టేస్తారనమాట. ఇంకా మనం వెళ్ళిన తర్వాత రైస్ అది పెడతారు. స్వామి ప్రసాదం ఏదైనా కూడా చాలా బావుంటుంది. అండ్ ఇంకా తినేసిన తర్వాత రూమ్‌కి వెళ్ళేటప్పుడు చాప దిండ్లు అయితే ఎక్స్‌ట్రాగా తీసుకున్నాము. దానికి 60 రూపీస్ అయితే పే చేయించుకున్నారు. నెక్స్ట్ ఇంకా నైటే మాకు దర్శనం. దర్శనం ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.